హాయ్ ఫ్రెండ్స్, జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడే ఫ్యూరియస్ ద మ్యాడ్ మ్యాక్స్ సాగా అని మూవీ చూస్తున్నాను. అండ్ సినిమా అయితే అసలు సూపర్ గా ఉంది. నాకైతే మైండ్ దెంగింది అసలు సినిమా చూసిన తర్వాత. అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు ఏమి సినిమా అసలు 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 ఇప్పటిదాకా నేనైతే చూడలేదు. అసలు మీరు కూడా ఇప్పటిదాకా చూసుండ్రు. అసలు ఫ్యూరియస్ రోడ్డు తర్వాత ఈ సినిమా చూసిన వాళ్ళైతే అసలు మైండ్ బ్లాంక్ అయింది. ఆ సినిమా చూడకుండా అసలు ఈ సినిమా చూసిన వాళ్ళకైతే అసలు అలాగే అసలు మైండ్ బ్లాస్ట్ అయిపోద్ది. అసలు ప్రతి సీను క్లైమాక్స్ లాగా అసలు ప్రతి సీన్ స్టార్టింగ్ కార్ నుంచి ఎండింగ్ కార్ దాకా ప్రతి సీన్ అసలు దడ కొట్టుకుంటుంది గుండె. ఎందుకంటే అసలు ఫస్ట్ యాక్షన్ మూవీ అసలు ఇది. సో అసలు యాక్షన్ అయితే అదర కొట్టేశారు. అసలు నేనైతే అసలు థియేటర్లో లేను, సినిమాలోకి వెళ్ళిపోయాను. అసలు ఏమి సీన్స్, ఏం ఫైట్స్, ఏం బాంబ్స్, అసలు ఇంకా అరాచకం. అసలు సినిమా గురించి మనం మాట్లాడాలంటే అసలు దాదాపు 100 సినిమాల్లో ఉన్న యాక్షన్ సీన్స్ అని తీసుకొచ్చి ఒక సినిమాలో పెడితే అట్ట ఉంటుంది, అట్ట ఉంది సినిమా. అసలు ఏమి సినిమా అసలు మ్యాడ్ మ్యాక్స్ అంటే అసలు మామూలుగా లేదు. కంపల్సరీ వెళ్ళి చూడండి థియేటర్స్లో. పిచ్చెక్కిపోద్ది అసలు సినిమాకి అయితే. అసలు మీకైతే అసలు మామూలు లేదు యాక్షన్ మాత్రం. అసలు మనం జేమ్స్ బాండ్ మూవీస్లో కానీ, ఇంపాసిబుల్ మూవీస్లో కానీ అక్కడక్కడ చూస్తుంటాం. సినిమా ఒక 2 గంటలు ఉంటే 15 నిమిషాలు, ఒక అరగంట ఉంటుంది మాక్సిమం యాక్షన్ సీన్స్. కానీ ఈ సినిమా మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా దాదాపు 2.5 గంటల సినిమా ఉంటే 2 గంటల సేపు యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అసలు ఏదో చిన్న యాక్షన్ సీన్స్ కాదు. అసలు ఈ సినిమా అంతా యాక్షన్ సీన్స్, పెద్ద యాక్షన్ సీన్స్. అసలు వారు మొత్తం జరిగేదంతా ఎడారిలో మొత్తం. వాళ్ళకి అసలు తినడానికి తిండి ఉండదు, నీళ్లు ఉండవు. ఒక్కొక్క గుంపు ఇదంతా ఒక బ్యాచ్ అని ఉంటుంటారు. వీళ్ళకి జరిగే యుద్ధం. దీని మధ్యలో వచ్చేసరికి ఒక అమ్మాయి మీద స్టోరీ. అంటే పాత సినిమా చూసిన వాళ్ళు, ఫ్యూరియస్ రోడ్లో చూసిన వాళ్ళు, దాంట్లో క్యారెక్టర్ ఒక ఉంటుంది. ఆ పేరు వచ్చేసరికి ఫ్యూరియోసా, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్లో ఫ్యూరియోసా ఉంటుంది. సో ఆమె మీద ప్రత్యేకంగా మూవీ తీశారు. ఇది ఫ్యూరియోసా ద మ్యాడ్ మ్యాక్స్ సాగా అని. అసలు సినిమా అయితే అసలు అరాచకం. సినిమా అయితే అసలు మామూలు లేదు. అసలు కంపల్సరీ వెళ్ళి చూడండి థియేటర్స్లో. అసలు ఆ క్యారెక్టర్ మీద అసలు పాతది అక్కడి నుంచి వచ్చింది. ఆమె మీద మొత్తం సినిమా అంతా మీద ఉంటుంది. అలాగే క్రిస్ హెస్మత్ క్యారెక్టర్ వచ్చేసరికి డెమెంటస్. సో ఆయన వచ్చేసరికి ఒక అరాచకారి. ఆయన దగ్గర ఉన్న గ్యాంగ్తో ఇల్లు ఆక్రమించేసుకొని, అంటే అప్పుడు తిండి ఉండవు కదా వాళ్ళకి. అంటే వాళ్ళంతా నాశనం అయిపోయింది. ఇంకా 6 గుంపులు ఉన్నారు. తాగడానికి వాటరు, ఫుడ్ ఏమి ఉండదు. కుప్పలు ఆయిల్ ఉంటుంది. దాన్ని పెట్టి బళ్ళు తోలుతూ ఉంటారు. డ్రోయిన్ బళ్ళు తోడుతుంటారు, కాళ్ళు తోడుతుంటారు. మిషన్ గన్స్ అసలు మామూలుగా ఉండదు. అసలు ఆ రీమోడలైజ్డ్ బండ్లు. అసలు సినిమా అంటే అసలు చెప్పేది ఏముండదు. అసలు అరాచకం సినిమా. కంపల్సరీ వెళ్ళి చూడండి. అసలు మరో ప్రపంచానికి ఎత్తకపోతారు. అసలు ఈ వరల్డ్ నుంచి వేరే వరల్డ్కి. అసలు మనం ఏదో అవతార్ సినిమా అనుకుంటాం కదా, అదంతా క్లాస్గా ఒక రేంజ్లో ఉంటుంది. ఇదంతా కంప్లీట్ మాస్ మూవీ. అసలు ఆ ఫైట్లు, ఆ కార్ చేసులు, ఆ బాంబులు, అబ్బో చిన్న ఒక 1000 రూపాయలకి 2000 రూపాయలకి కూరగాయలకి మంచినీటి కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ యుద్ధాలు చేస్తున్నారు అసలు మామూలు లేదు. అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది నాకైతే అసలు సినిమాకి. నేను దాదాపు ముందు పాటలు ఏం చూడలేదు. ఏదో అక్కడికి ఉంటారు, 2-3 గ్యాంగ్లు ఉంటాయి, వాళ్ళకి గొడవలు జరుగుతుంటాయి. మహా అయితే 4 గళ్ళు, ఒక 2-3 కార్ చేసులు ఇంటి ఉంటాయి అనుకున్నా. కానీ అసలు సినిమా అసలు 10 నిమిషాలకి 5 నిమిషాలకు ఒకసారి యుద్ధమే. ఇదే క్లైమాక్స్ అన్నట్టు ఉంటుంది యుద్ధం. అసలు సినిమా మాత్రం అసలు జానరే వేరు. ఒక్కొక్కళ్ళ సినిమాల క్యారెక్టర్స్ కూడా ఒళ్ళు గౌరవపరిసే సీన్స్ ఇది. కొన్ని అయితే అసలు అబ్బా అనిపిస్తాయి. ఎందుకంటే అసలు ఇలా జరిగిద్ది రేపు త్వరలో అన్నట్టు వాళ్ళు చూపిస్తున్నారు. అసలు ఇంకా రేపు ఇలాగ వార్లు వచ్చేసినా, ఇంకా ఫుడ్ క్రైసిస్ వచ్చేసినా, ప్రపంచం అంతం అయిపోయిన తర్వాత ఇంత దారుణంగా ఉంటుందని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆల్రెడీ దీని ముందు వచ్చిన సినిమా మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్కి చాలా అవార్డులు వచ్చినాయి. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి జార్జ్ మిల్లర్ గారు. అసలు ఈ సినిమా అయితే అసలు చించారేసారు సినిమా. అసలు మామూలుగా లేదు. దీని ముందు సినిమాలకు కూడా ఆయనే డైరెక్టర్. ఇది 5వ సినిమా మ్యాడ్ మ్యాక్స్లో. సో ముందు 4 సినిమాలకి ఈ సినిమాలకి ఆయనే డైరెక్టర్. అసలు ఈ సినిమా అయితే నేను ఫస్ట్ టైం చూడడం. నేను ఎదురుకి మ్యాడ్ మ్యాక్స్ సినిమాలు అయితే చూడలేదు. నాకైతే అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు నేను ఏదో యాక్షన్ సినిమాస్ అనుకున్నాను, కానీ అసలు ఈ యాక్షన్ సినిమా అసలు దారుణం. అసలు ఇది మామూలు లేదు. అసలు అరాచకం సినిమా. అసలు ఆయనకి దాదాపు 80 ఏళ్ళు ఉంటాయి. 1978లో ఫస్ట్ మ్యాడ్ మ్యాక్స్ మూవీ తీశారు. ఇప్పుడు 2024 దాదాపు 50 ఏళ్ళు అవసరం. సో ఈ వయసులో కూడా ఆయనకి 80 ఏళ్ళు. ఇప్పుడు 50 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్. అసలు సినిమా ఎట్లా తీశారంటే అట్లా తీశారు. ఈ సినిమా ఏంటంటే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీ ఫ్యూరియస్ రోడ్కి ప్రీక్వల్ కాబట్టి కంపల్సరీ అంచనాలు బాగానే ఉంటాయి. సో కంపల్సరీ వెళ్ళిన వాళ్ళు అయితే కంపల్సరీ వెళ్ళి చూస్తారు. సో మీరు ఎవరన్నా పాత సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి. కాకపోతే ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు 2-3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా చూసే కొంచెం గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫ్యాక్షన్ సినిమాలు, ఇలాంటి సినిమాలు మన తెలుగు వాళ్ళకి అలవాటే కాబట్టి పెద్దగా ఏమి ఉండదు. కొంచెం ఉంటుంది. కొన్ని సీన్లు అయితే అసలు మైండ్ బ్లాంక్ అవుతాయి. అసలు ఏంది ఈ సీన్స్ ఇట్లా తీసారు ఏంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం ఏంటంటే ఒక్క మాట చెప్తున్నాను ఈ సినిమా గురించి. మ్యాడ్ మ్యాక్స్ సిరీస్లో వచ్చిన సినిమా ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్స్ సాగా. మ్యాడ్ మ్యాక్స్ సినిమాలన్నీ దాదాపు ఇంతే ఉంటాయి అనుకుంటా. ఒకటే మాటలు చెప్పాలంటే ఈ మ్యాడ్ మ్యాక్స్ సినిమా గురించి, మనం వెళ్ళి VR పెట్టుకొని చూస్తున్నాము. ఒక 3 గంటల సినిమా, 2.5 గంట 3 గంటల సినిమా VR పెట్టుకుంటే అట్ట ఉంటుంది. మనం మామూలుగా 10 నిమిషాలు VR పెట్టుకొని బయటకు వస్తేనే అబ్బో బాబోయ్ సూపర్ ఎక్స్పీరియన్స్, అదిరిపోయిన సినిమా. వామో VR ఏంది, అయ్యింది, ఇదేంది, జైంట్ వీల్ ఏంది, ఆ డైనోసార్ ఏంది, అబ్బో దియాలేంది,
ఎన్ని ఎక్స్పీరియన్స్ అన్ని మనం డిఫరెంట్ విఆర్లు చూస్తే ఈ ఒక్క సినిమాలో అన్ని విఆర్లన్నీ కలిపి ఒక్కసారి పెట్టుకొని 2.5 గంట చూస్తే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా మైండ్ బ్లాంక్ అయిపోద్ది అంతే. దట్ ఈస్ ద మూవీ కాల్డ్ మ్యాడ్ మ్యాక్స్ మూవీస్. ఫ్యూరియస్ మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీ అయితే అసలు అరాచకం దుమ్ము లెగిసిపోయింది, అసలు మామూలుగా లేదు. అసలు నాకైతే అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది. మీరు కూడా కంపల్సరీ వెళ్ళి థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయండి ద మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీస్. ఫ్యూరియస్ ద మ్యాడ్ మ్యాక్స్ సాగా సూపర్ మూవీ, డోంట్ మిస్, వెళ్ళి చూడండి. దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్. అండ్ మెయిన్గా ఈ సినిమాలో నేను మాట్లాడేసరికి బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ అసలు బీజిఎం అయితే అసలు మైండ్ బ్లాంక్ అయిపోద్ది. అసలు ఎక్కడైతే యాక్షన్ సీన్స్ జరుగుతాయో వెనకాల ఇప్పుడు జరిగిపోయే ముందు సమ్మన్ వస్తుంది అసలు మ్యూజిక్, అసలు గుండె దడేలు అనుకుంటుంది. ఎందుకంటే అసలు అంతలో అసలు మనం మామూలుగా మనకు అఖండాలో చూసాం, మన తెలుగు వాళ్ళు అఖండాలో వెనకాల బాలయ్య వస్తుంటే మ్యూజిక్ వస్తుంది చూడండి, డమ్ 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 అని. దానికే వాళ్ళు అల్లాడిపోయారు అనుకుంటా. నేను ఈ సినిమా చూసి అనుకుంటున్నా ఏంద్ర నాయన అసలు ఈ లెవెల్లో మ్యూజిక్ ఏంది, ఈ లెవెల్లో బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఫైట్లు అసలు సీన్స్లో ఏంది. వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు మీ అఖండ దెబ్బకు మాకు సౌండ్ బాక్సులు బద్దమైపోయినాయి అని. అసలు ఈ సౌండ్ బాక్స్కి అయితే నాకు అసలు మైండ్ బ్లాంక్ అయింది. అసలు మామూలుగా లేదు. అసలు ఏమి సౌండ్ వచ్చిందిరా బాబోయ్. అసలు ప్రతి సీన్కి అసలు ఆ సీన్లో ఉన్న ఎలివేషన్ కన్నా ఈ సౌండ్ ఎలివేషన్స్ సూపర్. మూవీ అయితే అదిరిపోయింది. ఫ్రెండ్స్, ఈ సినిమాలో క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్గా రెండు క్యారెక్టర్ ఉన్నాయి. ఒకటి వస్తే డెమెంటస్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ప్లే చేసింది వచ్చారు క్రిస్ హెమ్స్వర్త్ గారు. సో మనకి థార్ మూవీస్లో ఆయన మార్వెల్ మూవీస్లో థార్ యాక్ట్ చేశారు కదా ఆయన. సో ఇంకో రెండో క్యారెక్టర్ వచ్చేసరికి మెయిన్ ఫ్యూరియస్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ప్లే చేసిన వచ్చేసరికి ఆనియా టైలర్ అని. సో అయితే అసలు అర్థం కొట్టేసింది. అసలు నాకైతే అసలు మనం కేజీఎఫ్ మూవీ చూస్తుంటాం. కేజీఎఫ్లో రాకీ వాళ్ళ మదర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మనం మామూలు ఊహించుకుంటాం. రాకీ ఎంత పవర్ఫుల్గా ఉన్నాడంటే వాళ్ళ మదర్ ఎంత పవర్ఫుల్గా ఉంటారో మనం అనుకుంటాం. ఎందుకంటే మామూలుగా వాళ్ళ మదర్ది ఏం లేదు కదా, యాక్షన్ సీన్స్ ఏం లేవు కాబట్టి. ఈ టైంలో వరల్డ్ వార్ టైం ఆఫ్టర్ ప్రపంచం అంతా నాశనం అయిపోయిన తర్వాత అసలు వీరత్వం ఏ రేంజ్లో ఉంటుందో ఎవరన్నా చూడాలనుకుంటే ఈ సినిమా చూడొచ్చు. ద మదర్ ఆఫ్ రాకీ బాయ్ 10,000 టైమ్స్ ఉంటుంది అసలు యాక్షన్. అసలు మామూలుగా ఉంటుంది అసలు. అబ్బో అసలు మామూలు యాక్షన్ కదా అసలు. అయితే అసలు ఆనియా టైలర్ గారు అసలు ఆ పాత్రలో జీవించడం ఒక ఎత్తు అయితే అసలు ఇంకా యాక్షన్ సీన్స్ అయితే అసలు అరాచకం. అలాగే మన హెస్మత్ గారు కూడా బాగా చేశారు, క్రిస్ హెస్మత్ గారు. సో ఆయన కూడా డెమెంటస్ పాత్రలో క్రూరుడైన పాత్రలో అసలు అల్లాడి చేశారు అసలు. అబ్బో అసలు అరాచకం ఆయన అయితే అసలు ఆ పాత్రలో జీవించేశాడు అసలు. పాత్రలు అయితే వాళ్ళిద్దరు పాత్రలే మెయిన్ అసలు సినిమా మొత్తం మీద. సినిమా మాత్రం సూపర్ అసలు. కంపల్సరీ థియేటర్లో చూడండి, మిస్ అవ్వమాకండి. దుమ్ము లేచిపోయింది అసలు సినిమా మాత్రం. అసలు ఆ ఎడారిలో ఆ ఫైట్లు, ఆ బాంబులు, ఆ వ్యవహారాలు, ఇంకా పగలు ప్రతీకారాలు అంతా వెంజన్సే. సూపర్ సినిమా, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. కాకపోతే కొంచెం వైలెన్స్ సీన్స్ అవి ఉంటాయి. సో మన వాళ్ళకి అలవాటే కాబట్టి పెద్ద ఏమి ఉండదు. కాకపోతే కొన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి.